హరి ఓం. ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ సంతానాన్ని బాగా చూసుకునేదానికి ప్రయత్నం చేస్తారండి. వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తారు. అది ఎలానంటే, ఒక దీపం ముట్టించామనుకోండి, ఆ దీపం ఏం చేస్తుంది? దీపం ఎలా ముట్టిస్తాము? దీపంలో ఒత్తి వేసి నూనె పోసి వెలిగిస్తాము. ఆ వెలుగు ఎలా వస్తుందని అంటే, ఆ ఒత్తి కాలిపోతూ ఆ నూనె మొత్తం అయిపోయే వరకు కూడాను వెలుగునిస్తూనే ఉంటుంది ఆ ప్రాంతానికి. అదే విధంగా ఒక తల్లిదండ్రులు కూడాను వాళ్ళ సంతానం కోసరంగా వాళ్ళ జీవితాన్ని అర్పించుకోవడాలను వాళ్ళకి మంచి ప్రయోజకులను చేయాలని చెప్పేసి రకరకాల పనులు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే పెంచుకుంటూ పోతారు. అదే ఒక నిజమైన ఒక ఆధ్యాత్మిక గురువు అనుకోండి, ఒక సద్గురువు అనుకోండి, అతను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడాను బాగా ప్రయోజకులు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అదే భగవంతుడు అనుకోండి, అతనికి ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడాను, విశ్వం మొత్తానికి కూడాను వెలిగించి అందరినీ ప్రయోజకులు చేయాలని చెప్పేసి చూస్తారు. సో అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిని బట్టి వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సో దీనిని అర్థం చేసుకొని మనం కూడాను రోజుకి ఎంతమందికి ఉపయోగపడుతున్నాము, మన పరిధిలో మంచిగా ఉపయోగపడుతున్నామా, చెడ్డకు ఉపయోగపడుతున్నామా, దీపంలాగా తనను అర్పించుకొని వెలుగుని ఇస్తూ ఉన్నదా, లేదు ఇంకొక రకంగా ప్రయత్నిస్తున్నామా అనేది కూడాను చూసుకొని మన జీవితంలో మాట రూపంగా కానీ, చూపు రూపంగా కానీ, చేతల పరంగా కానీ, పనుల పరంగా కానీ ఇతరులకి హాని కలగకుండా ఎవరైతే నడుచుకుంటారో 4 రోజులు లేట్ అయినా వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఆనందకరమైన ఉన్నతమైన స్థితికి పోయేటందుకు అవకాశాలు ఉంటాయి. ఇతరులు మోసం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కర్మని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నా ఖచ్చితంగా ఓటంటిలకి వడ్డీ, అపరాధ వడ్డీతో సహా అనుభవించాల్సిందే. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కూడా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. హరి ఓం.